హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చాలా సూపర్ యమ్మీ రెసిపీ. ఇది పిల్లలందరికీ చాలా బాగా నచ్చిద్ది. పెద్దోళ్ళైతే వావ్! కొత్తగా ఉందే అనేసి అనేటట్టుగా ఉండిద్దనమాట. ముందు చూపిచ్చిన ప్లేట్ కూడా ఈ రెసిపీకి సంబంధించింది. సో, స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఇక్కడ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి సగ్గుబియ్యం తీసుకోండి. నేను ఇక్కడ ఇద్దరి వరకే తీసుకున్నాను. సో, నేను కొంచెమే తీసుకున్నాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైమే షూట్ చేశాను. ఫస్ట్ టైమే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం చేసే నేను దీన్ని షూట్ చేశాను. ఇంక మనం సగ్గుబియ్యం ఉడికించుకుంటా ఉండేటప్పటికి పక్కన పొయ్యి మీద పాలు పెట్టుకోండి. ఆ పాలు ఇవి ఒకటేసారి ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు మాత్రం ఇది తిప్పుతానే ఉండాలి. మీ దగ్గర నా దగ్గర లావుయి ఉన్నాయి. సగ్గుబియ్యమే సాబుదానా అని కూడా అంటారు. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎవరికైనా సగ్గుబియ్యం అని తెలియకపోతే. అండ్ నైలాన్ సగ్గుబియ్యం అని కూడా దొరుకుతాయి. సన్నగా ఉంటాయి. ఏదైనా సరే మనము తిప్పుతూనే ఉండాలి. సో, ఉడికాక బాగా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేసాక దాన్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన వెంటనే బాగా కూల్ వాటర్ పోయాలి. నేను ఈ రెసిపీ చేస్తానని మార్నింగే అనుకున్నాను కాబట్టి ఒక బాటిల్ వాటర్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఆ వాటర్ ఇప్పుడు చేశాను. ఎందుకంటే వెంటనే చల్లారిపోతాయి. ఇవి చల్లారలేదంటే స్టిక్కీ అయిపోతాయి. సో, అవి విడివిడిగా రావు మనం తర్వాత చేసుకునే ప్రాసెస్‌లో. సో, ఈ ఇదేంటంటే ఈ గంజి అనేది మనకి కొంచెం ఉప్పేసుకొని తాగొచ్చు. లేదు అనంటే చీరలకి, డ్రెస్సులకి గంజి పెట్టుకోవచ్చు. షర్ట్స్‌కి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను అదే గిన్నెలోకి నేనేదైతే స్ట్రెయిన్ చేశానో ఆ సగ్గుబియ్యాన్ని ఏసేసాను. కొంచెమే చేశాను కాబట్టి నేను మళ్ళీ వేడిగా తీసి పెట్టలేదు. దానిలోనే కాగిన పాలు కూడా వేసేసా. విడివిడిగా కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎట్లానో తర్వాతైనా గానీ కలుపుతాం గదా! నేనేంటంటే వంట చేసేటప్పుడు ఎక్కువ వంటలకి ఫస్ట్ చేసేవాళ్ళు అమ్మో! ఇన్నంట్లా నేనైతే అంతే ఫీల్ అవుతానండి. చేసేది మనమే కాబట్టి పొద్దున్న లేసిన దగ్గర నుంచి కిచెన్‌లోనే ఉంటాం కాబట్టి నేను థింగ్స్ తక్కువ కావడానికే చూస్తాను. కాబట్టి నేను అదే ప్రాసెస్ చెప్తున్నాను. మీకెవరికైనా గానీ మేడుంది పర్వాలేదు మేము విడివిడిగా చేసుకుంటామంటే ఇయన్నీ సగ్గుబియ్యాన్ని పక్కన కలుపుకోండి. ఎప్పుడు కలుపుకోవాలో నేను చెప్తాను. లేదంటే నేను చేసిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఈజీ అయిపోయిద్ది. ఇంకా అది అంతా తీసేసుకున్నాం కదా! దానిలోకి హాఫ్ కప్పు అంటే 5, 6 స్పూన్ల షుగరేసాను. అలానే ఒక హాఫ్ కప్పు రోజ్ సిరప్ ఏసాను. మీ దగ్గర రోజ్ సిరప్ లేదు అనంటే నాటు గులాబీలు లేదా గులాబీలు దొరుకుతాయి కదా! ఆ గులాబీలని తీసి నీట్‌గా వాష్ చేసేసి షుగరేసుకొని బాగా కలర్ మారేంత వరకు ఉడికిచ్చండి. ఉడికిచ్చేసాక దాన్ని స్ట్రెయిన్ చేసుకొని దీనిలోకి యూజ్ చేసుకోవచ్చు. అలా మనం రోజ్ సిరప్ ఎక్కువ వేసుకునేటప్పుడు ఏంటంటే ఇంక షుగర్ క్వాంటిటీ చూసి వేసుకోండి. ఓకేనా? ఇంకా ఇక్కడ కూడా సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి మనం తిప్పుకుంటానే ఉండాల్సిందే. అన్నీ కాగినియే అయినా గానీ సరే కొంచెం పొంగొచ్చేంత వరకైతే ఒక పొంగొచ్చేంత వరకైతే ఉంచండి. ఎందుకంటే లోపల షుగర్ కరగాలి. అండ్ ఒక ఉడుకు మనకి రోజ్ సిరప్ కూడా ఉడకాలి. సో, ఇది ఉడికాక ఇది రోలింగ్ బాయిల్ అయిందాక ఉంచేసి తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇది బాగా చల్లారాలి. వేడిగా ఈ వేడి వాతావరణంలో వేడిగా ఏం తింటాం చెప్పండి? కూల్‌గా ఉండాలి. అండ్ ఇంటికొచ్చినోళ్ళు ఎండన పడి ఇంటికొచ్చినోళ్ళు హ్యాపీగా అది తాగగానే రిఫ్రెష్ అయిపోవాలి కదా! అలా దానికోసం నేను ఇది చెప్తున్నాననమాట. సో, అయి తీసి పక్కన పెట్టేసాను కదా! ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకు అనంటే ఆ గ్లాస్ వాటర్‌కి మనము హ్మ్, జెల్లీ పౌడర్ అయితే కలుపుకుంటాము. జెల్లీ పౌడర్ కలుపుకోవాలి కాబట్టి, నాకు పొయ్యి చిన్నగా ఉందని నేను స్టాండ్ పెట్టానండి. మీకు పెద్ద గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఒక గ్లాసు హాఫ్ లీటర్ ఒక ప్యాకెట్‌కి ఒక హాఫ్ లీటర్ వాటర్ కలిపితే ఏంటంటే, జెల్లీలో ఇంక మనం తిరిగి స్వీట్ కలపాల్సిన అవసరం లేదు. ఇక వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం జెల్లీ ప్యాకెట్‌లో ఇంకొక ప్యాకెట్ కూడా ఉండిద్ది. పొడితో పాటు ఇంకో ప్యాకెట్ ఉండిద్ది. ఆ 2 ప్యాకెట్లు కలిపి వేసుకోండి. విడివిడిగా వస్తున్నాయి కదా! అని చెప్పేసి ఒకటి తీసి దాచాలేమో, లేతే పడేయాలేమో అనేసైతే అనుకోవద్దు. ఇదేంటంటే తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. అంతేగాని తెలిసిన వాళ్ళ కోసం కాదండి. ఇది గూడా తెలీదా అని అనుకుంటారేమో! ఫస్ట్‌లో నాకైతే తెలీదు. రియల్‌గా నాకైతే తెలీదు. నేను ఆ ప్యాకెట్ మీద చదివి, చేసి ఆ తర్వాత
మా అమ్మాయికి కూడా నేర్పించేస్తే తనంతట తాను చేసుకుంటది. కాబట్టి దాని మీద ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే మీరు తీసుకోండి. జెల్లీ ప్యాకెట్ మీద కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ చదివి మీరు చేయండి. లేదు కాలేజీ పిల్లలు ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళైనా గానీ చేసుకోవచ్చు. సమ్మర్‌లో ఇదొక్కటి తీసుకొచ్చి పెట్టినా గానీ పిల్లలు అస్సలు మారం చేయరండి. జెల్లీ ఇస్తే చాలు పండగ చేసేసుకుంటారు. బయట అనవసరమైనయి తీసుకొని చేసి ఇచ్చే కంటే హోమ్‌మేడ్ చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఫీల్ అయితారు. ఇంక నేనేంటంటే డెకరేషన్ కోసం అనేసి సిలికాన్ మౌల్డ్స్‌లో ఆ జెల్లీని ఏస్తున్నాను. వేడిదే అయినా గానీ సరే ఇవైతే ఏమీ డ్యామేజ్ కాలేదు. హ్యాపీగా మీ దగ్గర ఇలాంటి ఐస్ క్యూబ్స్ షేప్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిల్లో ఈ జెల్లీని వేసేసుకోండి. అప్పుడు హ్యాపీగా పిల్లలు చక్కగా ఉంచుతారు. దీనికి ఫ్రిడ్జ్ ఏమి అవసరం లేదండి. బయట పెట్టినా గానీ 1 అవర్‌లో సెట్ అయిపోయిద్ది. ఇంక నేను ప్లేట్‌లో ఎందుకు పోసానంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్క్వేర్ డబ్బా గాజుది ఉండదు కదా! సో, ఇలా మన దగ్గర స్టీల్ ప్లేటో, ఫైబర్ ప్లేటో లేకపోతే ఏ మెటీరియల్ ప్లేట్ ఉన్నా గానీ మనం దానిలో వేసేసుకోవచ్చు. ఒక గంట తర్వాత దీన్ని నేను చిన్న చిన్న ముక్కలు కోసుకున్న ఇంతకంటే చిన్నగా కట్ చేయండి. చిన్న పిల్లలున్నారనుకోండి ఇంతకంటే చిన్నగా కట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏరుకొని తినేసేస్తారు. మిగతాయి పక్కన పెట్టేస్తారు. చిన్న చిన్నగా చేసామనుకోండి సగ్గుబియ్యంతో పాటు లోపలికెళ్ళిపోయిద్ది. అస్సలకొక గ్లాస్ ఇవ్వండి. రోజుకొక గ్లాస్ ఇవ్వండి. వేడి దెబ్బగా పరిగెత్తిద్ది. మజ్జిగ తాగని పిల్లలు, పెరుగు తినని పిల్లలుంటారు కదా! వాళ్ళందరికీ ఇది మంచిగా పనిచేసిద్ది. సో, ఇకిక్కడేంటంటే నేను కొంచెం స్వీట్ ఎక్కువైందని చెప్పేసి చెప్పా గదా! పాలు పక్కన పెట్టుకుంటున్నానండి అని. ఆ పాలు నేను దీనిలో కలుపుకున్నాను. చాలా కూల్‌గా ఉన్నాయన్నమాట. ఇంక అవన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చిన్న డెకరేషన్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఎక్కువ కాదు కొంచెం పిస్తా పప్పు లేదా జీడిపప్పు లేదా బాదం పప్పు అసల ఏమీ లేవు అంటారా? ఒక చిన్న స్కూప్ ఒక చిన్న ఐస్ క్రీమ్ డబ్బా తెప్పించుకోండి. దాని మీద అట్లా ఎయండి. చాలా బావుంటది. నాకు ఈ ఐడియా ఇది డెకరేషన్ చేసేటప్పుడు వచ్చిందనమాట. ఐస్ క్రీమ్ ఏస్తే బావుండిద్దేమో కదా! పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు అని. సో, మీరెవరైనా గానీ ఇది చూసి చెయ్యాలి అనుకుంటే ఒక ఐస్ క్రీమ్ డబ్బా గూడా పక్కన పెట్టుకోండి. అప్పుడు స్వీట్ కొంచెం తగ్గించుకోండి. షుగర్ ఎయకుండా ఉండండి. పిల్లలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకి అందరూ "అరె వాహ్!" అని అంటారు. ఓకేనా? Thanks for the watching. Bye bye. Take care. See you soon again.